హాయ్ అండి, అందరికీ 5 మినిట్స్లో తయారీ అయిపోయే ఎగ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. తయారీ చేసే విధానం చూసేద్దామా. ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, లవంగాలు మిక్సీ చేసి పేస్ట్ సపరేట్ పెట్టుకోవాలండి. రుచికి సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, టమోటో 1, 3 ఈరుల్లి, కరివేపాకు, హాఫ్ లెమన్ అండి. ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ కట్ చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేగిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసిన తర్వాత మిక్స్ చేసి అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అండి, ఆ ఎగ్స్ 1 by 1 వేసుకోవాలి. 1 by 1 వేసుకున్న తర్వాత బాగా ఫ్రై కావాలండి. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అటు సైడు ఇటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలండి. సర్వ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు వేసి ఈరుల్లి కట్ చేసుకున్నాం కదండి, ముందుగా ఈరుల్లి వేసుకోవాలి. బాగా ఫ్రై కావాలండి. ఈరుల్లి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అందులోకి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చపాతీలేకి, రైస్లేకి మంచి కాంబినేషన్. ఆ తర్వాత టమోటా, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత 5 మినిట్స్ తీసి అందులోకి ముందుగా మసాలా ఐటమ్ అన్నీ వేసుకోవాలండి. బాగా వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వదులుకొని అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత అందులోకి 1 by 1 ఎగ్స్ వేయాలి. రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఎమ్మీగా ఇష్టపడి తింటారు. బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసుకున్న హాఫ్ లెమన్ ఉంది కదా అండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ అందులో వేయాలి. బాగా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా రైస్లోకి కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.